మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ 812. హలో ఫ్రెండ్స్, స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. విక్రమ్ విరాస్ వైపు చూస్తూ బస్సుని హాస్పిటల్లో అడ్మిట్ చేసిన రోజున నేను అభితో మాట్లాడాను విరాస్ అని అనగానే విరాస్ వాట్, అభితో మాట్లాడవా అని షాక్గా అడుగుతాడు. అవును విరాస్ అని తనకి హాస్పిటల్లో దీపక్ కనిపించడం, తర్వాత దీపక్తో అభికి కాల్ చేయించడం, తర్వాత అభితో మాట్లాడాను అని చెప్పగానే ఏం మాట్లాడావు విక్రమ్ అని అడుగుతాడు విరాస్. ఏం మాట్లాడతాను విరాస్, వాడి వల్లే బస్సు హాస్పిటల్లో ఉంది అని చెప్పాను. అలాగే వాడి మావయ్య బస్సుపై అటాక్ చేయించడానికి ప్లాన్స్ వేస్తున్నట్టు కూడా చెప్పాను అని విక్రమ్ అనగానే అవునా, మరి వాడేమన్నాడు? వాడికి వాడి మావయ్య బస్సుపై అటాక్ చేయిస్తున్నట్టు తెలియదు కదా అని విరాస్ అంటుంటే, అందుకే కదా విరాస్ వాడికి తెలిసేలాగా చేశాను. వాడి మావయ్య బస్సుపై ఎటువంటి అటాక్ చేస్తాడో తెలియదు. మరోపక్క నువ్వు బస్సు విషయంలో వాడు ఏం చేస్తాడో అని ఎప్పటికప్పుడు భయపడుతున్నావు. ఒక పక్క ఈ విషయం బస్సుకి చెప్పలేక, మరొక పక్క వాడు ఏం ప్లాన్స్ వేస్తున్నాడో తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నావు. ఆ టెన్షన్ వల్లే కదా బస్సుపై ఎప్పుడు లేని కోపాన్ని తెచ్చుకొని ఈ రోజు ఇలా బాధపడుతున్నావు. మనం ఆ చక్రధర్తో ఫైట్ చేసి వాడిని లాక్ చేసినా కూడా వాడు బస్సుపై అటాక్ చేయించకుండా ఉండడు అని అనిపించింది. అందుకే మన చేతికి మట్టంటకుండా ఆ అభిని వాడి మావయ్యతో మాట్లాడతాడు. వాడికి బస్సు అంటే ఇష్టం కాబట్టి తప్పకుండా అదంతా వాడు చూసుకుంటాడు. ఆల్రెడీ నేను వాడితో మాట్లాడినప్పుడు వాడు నాకు అదే చెప్పాడు. వాడి మావయ్య వల్ల బస్సుకి ఎటువంటి ప్రమాదం ఉండదు. ఒకవేళ వాడి మావయ్య బస్సుపై అటాక్ చేయించినా కూడా వాడు ఊరుకోనని చెప్పాడు అని విక్రమ్ చెప్పగానే విరాస్ ఆలోచనలో పడతాడు. కానీ అని విక్రమ్ అనగానే ఏమైంది విక్రమ్ కానీ అని విరాస్ అడగగానే, నేను వాడితో నీకు వసుకి రిజిస్టర్ మ్యారేజ్ అయ్యింది అని చెప్పాను. కానీ వాడని విక్రమ్ ఒక క్షణం ఆగ్గానే ఏమన్నాడు అని అనుమానంగా అడుగుతాడు విరాస్. నువ్వు వసు మెడలో తాళి కట్టినా కూడా వాడు వసుని వదలను అన్నాడు అని విక్రమ్ అనగానే విరాస్ చేతి పిడికిలి బిగుసుకుంటుంది. విరాస్ విక్రమ్ వైపు చూస్తూ, నాకు తెలుసు విక్రమ్, అందుకే నేను వాడితో మాకు పెళ్ళైనట్టు చెప్పలేదు. కానీ వాడి నుండి వసుని కాపాడుకోవాలని వాడి బిజినెస్ లాస్ అయ్యేటట్టు ప్లాన్స్ వేశాను. కానీ వాడు ఇంకా మారడు అని అనిపిస్తుంది విక్రమ్. ఇంకా ఒకటే సొల్యూషన్ అని విరాస్ విక్రమ్ వైపు చూడగానే, విరాస్ సొల్యూషన్ అంటే ఏంటో విక్రమ్కి తెలుసు కాబట్టి నేను కూడా అదే అనుకుంటున్నాను. వాడు ఇండియాకి తిరిగి వచ్చిన రోజే వసు మెడలో తాళి కడతాను అని, మన ఇద్దరి అంతు చూస్తానని ఏదేదో వాగుతున్నాడు. ఆల్రెడీ వాడికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాం, కానీ వాడు ఇంకా వినేటట్టు లేడు. వాడు ఇండియా తిరిగొచ్చిన వెంటనే ఇంకా లైఫ్లో మళ్ళీ వసు జోలికి రాకుండా చేద్దాము అని విక్రమ్ అంటాడు. అవును విక్రమ్, వాడు యుఎస్లో ఎవరు వాడి కంపెనీ కొనటం లేదని వేరే కంట్రీ వాళ్ళతో కాంటాక్ట్ అవుతున్నాడు అని అర్థమవుతుంది. చూడాలి, వాడు వచ్చేలోగా వసుకి నాకు మ్యారేజ్ అయిపోవాలి. దానికన్నా ముందు వసు కోపాన్ని పోగొట్టాలి అని విరాస్ సోఫా వెనక్కి వాలి కళ్ళు మూసుకుని, వసు నన్ను చూసి 5 days అవుతుంది విక్రమ్. నన్ను ప్రేమించిన దగ్గర నుండి ఏ రోజు కూడా నాకు దూరంగా లేదు. అసలు నన్ను చూడకుండా ఒక్కరోజు కాదు కదా నేను దగ్గరుంటే ఒక్క నిమిషం కూడా నాకు దూరంగా ఉండలేదు. కానీ 5 days నుండి ఆ రూమ్లో నుండి బయటికి రాలేదు. కనీసం ఒక్కసారి కూడా నన్ను చూడలేదు. అసలు తను ఏం ఆలోచిస్తుందో కూడా తెలియడం లేదు. చాలా భయంగా ఉంది విక్రమ్. అలాగే వసు నాతో ఇలా ఉంటుంటే చాలా పెయిన్గా కూడా ఉంది విక్రమ్. తనకు ఆ రోజు నేను ఎందుకలా సీరియస్ అయ్యానో చెప్పాలని ఉన్నా కూడా మళ్ళీ తను ఎక్కడ ఆ అభి వల్ల డిస్టర్బ్ అవుతుందేమో అని ఆలోచిస్తున్నాను. దానికి ఎలా చెప్పను విక్రమ్, ఆ అభి ఇంకా తనని వదలలేదు అని. ఇప్పటికి కూడా వాడు అమెరికా వెళ్ళినా కూడా ప్రతిరోజు వసుని ఫాలో చేయించడానికి వసు వెనకాల మనుషుల్ని పెడుతున్నాడు అని.
మరోపక్క వాడి మావయ్య ఎప్పుడు వసుపై అటాక్ చేయిస్తాడో తెలియడం లేదు. ఆ టైంలో కరెక్ట్గా తను బయటికి వెళ్ళడం. ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, కానీ ఆ రోజు నా కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాను. తను అలా ఒంటరిగా బయటకు వచ్చిందని తెలిసి ఆ టైంలో నేను తన పక్కన లేకపోతే తనకేమన్నా జరిగితే ఆ ఊహ కూడా భరించలేకపోయా విక్రమ్. అందుకే ఆ రోజు నా లిమిట్ క్రాస్ చేసి తనని కొట్టా. నా మాటలతో తన మనసుని విరిచేశా. నేను దూరం అవుతాను అని అంటే కనీసం నాకు చెప్పకుండా వెళ్ళకుండా ఉంటుంది అని అనుకున్నాను, కానీ ఇలా నన్ను పూర్తిగా దూరం పెడుతుంది అని అనుకోలేదు విక్రమ్. వాడి మనుషులు అపార్ట్మెంట్ చుట్టూ తిరుగుతున్నారని వసుకి ఎలా చెప్పాలి? ప్రతి క్షణం తనకి ఏమవుతుందో అని ఎంతలా భయపడుతున్నానో వసుకి ఎలా చెప్పాలి విక్రమ్ అని విరాస్ అలాగే కళ్ళు మూసుకుని బాధగా మాట్లాడుతూ ఉంటాడు. విరాస్ బాధ విక్రమ్ మనసుని తాకుతుంటే విరాస్ షోల్డర్పై చేతిని వేసి, వసుకి ఆబి గురించి చెబుదాం విరాస్, నువ్వెందుకలా మాట్లాడావో చెబుదాం అని అనగానే, వద్దు విక్రమ్, తనకి వాడి గురించి చెప్పి తనని మళ్ళీ స్ట్రెస్కి గురి అయ్యేటట్టు చేయలేను. నువ్వే అంటున్నావు కదా, నేను వసు మడిలో తాళి కట్టినా వాడు వసుని వదలడు అని. వసుకి నిజం తెలియకూడదు. ఆ అభిని ఏం చేయాలో అదే చేస్తాను అని విరాస్ కోపంగా అంటుంటే, వాడి ప్రెజెంట్ టార్గెట్ నువ్వే విరాస్, వసుని పెళ్లి చేసుకోవడం అండ్ నిన్ను అని. విక్రమ్ మౌనంగా ఉండగానే, వాడు ఎన్ని ప్లాన్స్ వేసినా ఆ రెండు జరగవు. వాడు నన్ను ఏమీ చేయలేడు. అలాగే నా భార్య జోలికి వాడిని ఎప్పటికీ రానివ్వను అని కోపంగా అంటాడు విరాస్. కానీ ఇదంతా వసు వింటుంది అని విక్రమ్, విరాస్ అస్సలు గమనించుకోరు. వసు ఇంకా తన ఫ్లాట్కి వెళ్ళాలని రూమ్ బయటికి వస్తుండగా విరాస్తో విక్రమ్ మాట్లాడుతుంటే తన అడుగు అక్కడే ఆగిపోతుంది. విక్రమ్ నోటి నుండి అభి అన్న పదం వినగానే వసు భయంగా వాళ్ళ వైపు చూస్తుంది. ఇంతలో విక్రమ్ అభితో మాట్లాడింది చెప్పడం, విరాస్కి వసుకి పెళ్లి జరిగినా కూడా అభి తనని వదలను అన్నాడని విక్రమ్ చెప్పగానే వసు అలాగే షాక్లో ఉండిపోతుంది. ఇంకా తర్వాత అభి మావయ్య తనపై అటాక్ చేయించాలని చూస్తున్నాడని వినడం, విరాస్ ఆ రోజు తనతో కోపంగా మాట్లాడింది కూడా ఆ టెన్షన్లోనే అని ప్రతిదీ వసుకి అర్థమవుతుంటే తన మైండ్ మొత్తం పనిచేయడం మానేస్తుంది. ఆ రోజు విరాస్ ఎందుకంత సీరియస్ అయ్యాడో వసుకి అర్థమవుతుంటే తన కళ్ళల్లో కన్నీళ్లు చేరుతాయి. ఇంకా తర్వాత అభి ఇండియాకి రాగానే తనని పెళ్లి చేసుకుంటానని చెప్పడం అని వింటుంటే వసులో భయం స్టార్ట్ అవుతుంది. అన్నింటికంటే అభి విరాస్పై ఆల్రెడీ ఒకసారి అటాక్ చేయించడం, ఇప్పుడు తనని పెళ్లి చేసుకుని విరాస్కి హాని తలపెట్టాలని చూస్తున్నాడని వసుకి అర్థం అవుతుంటే తనకి తలంతా తిరుగుతున్నట్లు అనిపిస్తుంటే అలాగే తన రూమ్లోకి వెళ్ళి బెడ్పై వెనక్కి జారి కళ్ళు మూసుకుంటుంది. మరి వసు తీసుకునే నిర్ణయం ఏమిటి? అభి వల్ల విరాస్కి ప్రమాదం ఉంది అని వసుకి తెలిసింది. మరి వసు ఏం ఆలోచిస్తుంది? నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి హ్యాపీ ఉగాది. అండ్ స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.